పలమనేరు పుర ప్రజలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. 25వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి 1 వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపించినారు. మేము పోయినాం. మేము ఒక్కరే పోలేదు అక్కడ, మేము నలుగురే పోలేదు అక్కడ, టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలా. మీరందరూ కూడా ఉన్నారు, విలేకరులు అందరూ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు. అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ప్రెస్ మీట్ నన్నే పెట్టిండాలా. విలేకరులు వీళ్ళందరూ కూడా బాధపడతారు. ఏమన్నా ఒక సండే లేదు, ఏం లేదు, వీళ్ళేమి ఇట్లా చంపుతారే, అందులో వాళ్ళు మన ఏదో బాగా సతాయి చేసినట్లుంది. ఇంత పొడుగు మాట్లాడినారు. ఏమైనా ఉండే స్టోరీ అంటే లేని స్టోరీ ఇంత పొడుగు మాట్లాడినారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, అది వద్దు. మరొకసారి మా పిలుపునందుకొని మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రెస్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. పలమనేరు పుర ప్రజలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. 25వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ ఉందనేసి 1 వీక్ ముందు వాళ్ళు లెటర్ పంపించినారు. మేము పోయినాం. మేము ఒక్కరే పోలేదు అక్కడ, మేము నలుగురే పోలేదు అక్కడ, టీడీపీ కౌన్సిలర్స్ మాత్రమే పోలా. మీరందరూ కూడా ఉన్నారు, విలేకరులు అందరూ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఉన్నారు. మామూలుగా ఉన్నాం. ఇంకా అప్పటికి 11 గంటలకు మీటింగ్ అంటే 11:30, 11:45 వరకు చూసి వీళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో, ఇంకేదైనా మీ సమస్యలు ఉంటే వీళ్ళకి చెప్పండి అధికారులకు అన్నారు. మేమేదో మేము నలుగురు ఏదో చెప్పాము, అది అయిపోయింది. నేను బయట వచ్చాను. ఏమన్నా ఏమో రాలేదు వాళ్ళకి ఏదో సమస్య అంట, అది భాగాల్లో సమస్య, లేకపోతే ఇంకో సమస్య. మేమేదో నేను చెప్పిన అప్పటికి బాగా వినాల. వాళ్ళు ఏదో గాలి వాడుతున్నారు, లేకపోతే ఏదో మాకు వినిపిస్తూ ఉంది, వాళ్ళకి పోటీ అంట, అందుకని రాలేదు అన్న, అంతే. వీళ్ళు ఎందుకనో మీసాలు తిప్పేది ఒకడు, తొడగొట్టేది ఒకడు, మొగుడు అనేది ఒకడు, పెండ్లాం అనేది ఒకడు. ఇదేందండి వింతగా ఉంది. నేను మామూలుగానే చూసిన జంబలకడ బొమ్మ సినిమా, అదేనా, ఏం సినిమా అదే, ఆ సినిమాలో మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాడేమరంటే నేనే నీకు మొగుడు అంటాడు. నా పెండ్ల ఒకే జగడం. ఇదేంది ఇది, నువ్వు వాడిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటువే? ఇంట్లో జగడాలు పెట్టే మహేంద్ర స్వామి, దండం పెడతాను, దయచేసి ఇంట్లో జగడాలు పెట్టద్దండి. ఒకవేళ అట్లా మొగోళ్ళనే పెళ్లి చేసుకోవాలంటే మదనపల్లికో పుంగనూరుకో పోండా, లేకపోతే శుక్రవారం సంతకెట్టుకు పోండా, లేకపోతే మీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు కదా, అదే తోడ కొడతాడు చూడు. ఆయన తోడ ఎందుకు కొడతాడో తెల్ల, మీసాలు ఎందుకు తిప్పుతాడో తెల్ల. ఆ మార్కెట్ కదా ఇరుకన్నా వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకోవాలంటే పెళ్ళి. నన్నేంద్ర స్వామి, అందులో నేను ముసలోడు అయిపోయినాను. బట్టతల ఉంది. నేను నీ మాదిరి అందగాడు కూడా కాదు. నేను నీ మాదిరి అందగాడు ఉంటే నేను మళ్ళీ గడ్డూరు కాలనీలో పోయి ఆడొక ఫ్యామిలీ, రాధా బంగ్లాలో ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీలు అట్లా నువ్వు చేస్తావు. నేను చెప్పలా. అట్లా బాధలు ఎందుకు వస్తుంది? మాకు అవసరమా ఇవంతా? కొంచెం చూసి మాట్లాడండి. నేనేమన్నా రాలేదు మీటింగ్కి, ఏం సమస్య తెలియదు, ఇందుకైనా కౌన్సిల్ నిలబడినా నాకు తప్ప. దానికి ఎందుకు రాస్తాం? ఇట్లా రెచ్చిపోతారు. ఒకడేం రాడు ఇట్లా అంటాడు, ఒకడేం ఇట్లా అంటాడు, తోడగొట్టుకుంటాడు. చూసుకోండి బా, ఎందుకు గులికి పడుతూ ఉన్నారు? మీకంటే మేము ఎక్కువ నాటకాలు వేసే దాంట్లో సూపర్గా వేస్తాం. మేమంతా ఆడి ప్రజలు వీళ్ళు బాగా ఆడతారు ఓకే అనేసి మాకు ఈ అధికారం ఇచ్చింది. మీరు సరిగా ఆడరని తెలుసు. నువ్వు మళ్ళీ మా వార్డులోకి వచ్చి మేము కౌన్సిల్ నిలబడతాం, 26 మంది నిలబడతారు. ఎందుకు నిలబెడతారు? నిలబెడితే మీకు ఓట్లు వేస్తారా జనాలు? మీరు ఎన్ని పెన్షన్స్ పెరిగేసిందో తెలుసా? ఇండ్లు పెద్దదిగా ఉంది, అది పెద్దది ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఎంతమంది కడుపు మంట పోసుకుంటారు మీరు? ఇంకా ఎవరు కడుపు మంట పోసుకోవాలని వస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా. వాళ్ళు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఎత్తి చూపించండి, ఒప్పుకుంటాము. నేనే మొగుడు నీకు, ఏదో చిట్టా ఉంది, ఏమేమి ఉంది అన్నీ పెట్టు, మా దగ్గర కూడా ఉంది. ఇంకొక అతను మాట్లాడతాడు, అతను ఎట్లా యోగ్యుడు అంటే ఇదే పార్కులో కిరణ్ కుమార్ కమిషనర్తో కలుపుకొని నా దగ్గర రికార్డు ఉంది, ఊరికే మాట్లాడు. నేను చెట్లంతా కొట్టి అమ్మింది కాదా? నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇస్తాం మీకు కూడా. సరి జాతి వాళ్ళు, ఎరుకులోళ్ళు నా వార్డులో ఉన్నారు పాపం, పేదవాళ్ళు. ఏదో పందులు మెప్పుకుంటా జీవం పోసుకుంటా ఉంటే తమిళనాడుకి అమ్మినావా లేదా? తమిళనాడు వాళ్ళకి అడవిలో పోయి డబ్బులు తీసుకున్నావా లేదా మన దగ్గర?
అయినా కొంచెం గుర్తు చేసుకోండి అయినా, మీ పార్టీ వల్ల నేను కుక్కను కొట్టినట్లు కొట్టి గంటా ఊరిలో ఆ జెండా మఠంలో మేము కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. మీ వైసీపీ పార్టీ వాళ్ళే, మీ రఫా బ్యాచ్ వాళ్ళే, కబ్జా కోరులే. ఊరికే నోరు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడనుకో, శాంతి నేను బాగా చేస్తా. నా గురించి నీకు ఇంకా సరిగా తెల్లా. జెండా మఠంలో చెట్లు కోసి అమ్మింది ఎవరికి తెలీదు? నీ వార్డులో ఎత్తుకున్నామనుకో ఊరు వదిలి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం మాట్లాడినా ప్రజాప్రయోగంగా మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇంకా మా వాళ్ళు చెప్తారు ఏమేమి అభివృద్ధి, ఏమేమి కబ్జాలు మీరు చేసింది అన్నీ చెప్తారు. ఎందుకంటే అన్నీ నేనే మాట్లాడేస్తే మళ్ళీ ఇదైపోతుంది. కాబట్టి చూసి తొడగొట్టుకునేటువంటి కొంచెం చూసి కొట్టుకొని ఆయన చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ అదేమో అదేదో సినిమాలో నారాయణ కొట్టుకుంటాను చూడే, రేణా మాదిరి. ఆ మాదిరి అంతా కొట్టద్దు, నీకంటే ఎక్కువ కొడతాం, డైరెక్ట్గా కొడతాం మేము. నువ్వు ఊరికే మీడియా వాళ్ళు పాపం ఇబ్బంది పెట్టి కొట్టినావో కొట్టకూడదు. ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా. అందరికీ నమస్తే. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నమస్కారం. మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మన కన్వీనర్ గారు పొరపాటున నువ్వు అన్నాను. దానికి వెంటనే నేను ఒక మెసేజ్గా పెట్టా. ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళం, అన్నల మీద గౌరవం ఉండే వ్యక్తి. అలాంటి డక్కనేసి నువ్వు అన్న తర్వాత నా పొరపాటుగా అన్నానేసి మెసేజ్ పెట్టా. కానీ దాన్ని వేలెత్తి చూపించారంటే మీ యొక్క నాయకత్వ లక్షణం ఇదేనా అనేసి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, ఇంకోటి అన్నారు ఏమనేసి, స్కూట్నీలో తహసీల్దార్ కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు అనేసి అన్నది ఒక మాట చెప్తాను. ఆర్ బలరాం శెట్టి అనే నారి కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు ఎవరైనా కానీ గెజిటెడ్ ఆఫీసర్, గ్రీనింగ్కి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ నామినేషన్లో సంతకం పెట్టే అర్హత ఉంది. ఫస్ట్ అది తెలుసుకోండి. అదే గోవింద్ రెడ్డిని పెట్టారు, నామినేషన్ చింపలేదే. అదే మా సెక్రటరీ గిరణ్కి పెట్టారు, మా అన్న, నామినేషన్ చింపలేదే. అంటే ఇక్కడే తెలిసిపోయింది ఎంత మాత్రం మీరు న్యాయంగా ఎలక్షన్ చేశారో. నిజంగా చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, డాక్టర్స్ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఎంఆర్ఓ ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఆర్డీఓ గారు ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు, ఎస్పీ గారు ఉన్నారు, గ్రీనింగ్ వాళ్ళు. ఈ గ్రీనింగ్ హోల్డరు నామినేషన్ మీద సంతకము పెట్టితే స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా సరే నామినేషన్ మీద, ఎందుకంటే మన యొక్క ఏదైతే మనము ఎస్సీ సర్టిఫికేట్ కానీ బీసీ సర్టిఫికేట్ కానీ మనం సబ్మిట్ చేసినట్టు ఆ సర్టిఫికేట్ చూసి అవును కరెక్ట్ అని సంతకం పెడతారు. ఒరిజినల్ చూసి డూప్లికేట్ మీద సంతకాలు పెడతారు. 10th క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ చూపిస్తే డూప్లికేట్ మీద అటెస్టేషన్ చేస్తారు. చెల్లుబాటు అవుతుంది అది. దాన్ని ఏమో తీసుకునేది సింపుల్ గా నామినేషన్ ఎలా తీసేసారో మీరే ఒప్పుకున్నారు. కేవలం నేను నిలబడే చోట ఖచ్చితంగా నేను గెలుస్తానే ఉద్దేశంతోనే నా నామినేషన్ మొదట తీసేసినారు. సరే, ఓకే, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడైనా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. చిన్న మిస్టేక్లు అని చెప్పినారు, ఓకే, అవన్నీ వదిలేస్తాం. నాకు కూడా మీ నాయకులే, మీకు కూడా ఉండే వాళ్ళే చాలా మంది ఫోన్ చేస్తున్నారు నిన్న మొన్న. అసలు నాకు అర్థమే కాలే ఏంద్రా అంటే, అదేదో శివుని కుప్పము అనేది ఆ సబ్జెక్టే దేవుని సాక్షి చెప్తానో నాకు తెలియదు అన్నమాట. ఆ శివుని కుప్పము వీకోట దగ్గర ఉందంట. ఆ శివుని కుప్పం దగ్గర ఏం జరిగిందో ఒకసారి అడుగుబా డైరెక్ట్గా నువ్వు అనేసి మీ వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నారు. ఆయన ఏం నా విషయము అంటే అవన్నీ ఆయన తెలుసులే, ఆ ఒక్క మ్యాటర్ చెప్పి చాలు అంటారు. సరే, అది ఏం జరిగిందో ఏమో, ఏ డబ్బులతో ఏం కట్టావో ఏమో అది మాత్రం చెప్పా అంటే వాళ్ళ కోసము ఈ మాట చెప్తా ఉంటా. తరువాత చాలా మంది నాయకులు నిన్న రకరకాలుగా మాట్లాడినారు. పర్వాలేదు, అన్నిటికీ మా వాళ్ళు నీట్గా సమాధానం ఇచ్చారు. తర్వాత 33 ఎకరాలు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు, అమరన్న గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 33 ఎకరాలు కొత్తది ఎక్కడ మనము కేట్ల ఫామ్ దగ్గర శాంక్షన్ చేస్తే దాన్ని ఏమైనా కానీ మీరు పట్టించుకున్నారా? ఆ తర్వాత ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వమో మీ ప్రభుత్వమే కదా, మీరే కదా చైర్మన్. కనీసము 2 ఏళ్లలో కనీసం అక్కడ ఏమైనా కానీ దాని గురించి ఏమన్నా ప్రయత్నం చేశారా? సరే, పోతే పోని కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఆ రోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముద్దు బిడ్డ అమరన్న గారు శాంక్షన్ లెటర్ తీసుకోవస్తే మీరే కదా మార్కెట్ కమిటీ చైర్మన్.
కనీసం ఒక పిల్లర్ వేశారా? మేము అమరన్న గారు తెచ్చింది ఏ పని చేయరు, 5 ఏళ్లలో మీరు ఏమి చేయలే, పైగా మమ్మల్ని కోసం లేస్తున్నారు. ఏమనేసి ఏం చేస్తున్నారు అనేసి. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు 4వ సంవత్సరం మేము చెప్తాం ఏం చేసినాము అనేది. పెళ్లి చేస్తాను బుట్ట పుడుతున్నాను ఆయన కాదు కదా. మన్నా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇప్పుడు రాష్ట్రము డెవలప్మెంట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో తిరిగి నిధులు తెస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. రాష్ట్రాన్ని ఎక్కడో 10 ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. అంతేకాదు ఆ రోజు ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు మేము మెగా డిఎస్సి అంటే 16,300 మందికి మెగా డిఎస్సిలో జాబ్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది కూటమి ప్రభుత్వం తప్పించి ఏ ప్రభుత్వంలో లేదని తెలియజేస్తున్నాం. 5 ఏళ్ళు ఉన్నారు, ఏమి ఇచ్చారు మీరు? వాలంటీర్ ఉద్యోగాల? డిగ్రీ చదివిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారా? పాపం ఎంబీఏ చదివిన వాలంటీర్ ఉద్యోగాల? 5,000 జీతము, దాదాపు 16,000 మందికి బ్రహ్మాండమైనటువంటి అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటా పోతే ఈ మధ్య కాలంలో 16 నెలల్లోనే చాలా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే ఇప్పటికే మీడియా మిత్రులు చాలా లేట్ అయిపోయింది. వాళ్ళకి మీరు మాట్లాడమంటే అవకాశం ఇస్తే ఒకసారి మళ్ళా ప్రజలకు ఏమేమి ఇచ్చినామో చెప్పగలరు మీరు అవకాశం ఇస్తే. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పొలంనేరు పుర ప్రజలకు, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సోదరులు సోదరమణులకు, అదేవిధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరు ధన్యవాదాలు. నిన్నటి రోజు ఒక అతను మాట్లాడాడు, అతని పేరు చెప్తా. అల్లిబిల్లి మాటలు, దగాగోరు మాటలు, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్న జాఫర్, తమ్ముడు జాఫర్, నువ్వేదో చెప్పావు కదా 2023లో డాక్టర్ తిప్పేస్వామి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మానీర్ బోరు వేయించింది ఎవరో తెలుసు. ఆ బోరు వేయించినప్పుడు దగ్గరుండి నేను కాంట్రాక్ట్ శంకరన్న బోరు వేయించి మోటార్ బిగించి ట్యాంక్ కట్టించినాం. అప్పుడు నువ్వు నిక్కరేసుకుంటున్నాయినా తమ్ముడు, నిక్కరేసుకుంటు, నీకు అంత వయసు కూడా లేదు. నా మీద ఏదో అభియోగం చేసినావు, బోర్లో రాయి పెట్టేసినావు, ఇంకో పెట్టేసినావు అని. అంత సంస్కారం లేకుండా మేము బతల. మా కుటుంబం గురించి నీకు తెలుసు, మీ కాలిలో ఎందుకు తెలుసు. నీకు తల్లి ఉంది, ఆమె నీకు తల్లే నాకు తల్లే. ఆమె అడుగు చెప్తుంది మా సంస్కారము, మా యొక్క గొప్పతనం గురించి చెప్తుంది. ఆ రోజు ట్యాంక్ ఇక్కడ కట్టాలని ఎవరు ఇప్పుడు బాలచంద్ర రెడ్డి, కీర్తి బాలచంద్ర రెడ్డి కార్ పార్కింగ్ పెట్టుకున్నాడు. అక్కడ నీళ్ళు ట్యాంక్ కడితే వాస్తుకు బాగుంటుంది అగరబత్తి కాలికి నేను చంద్ర పోయి అడిగితే ఆయన ఒక మాట అన్నాడు బాలచంద్ర రెడ్డి. ఆ మాట నీకు తెలుసు. నేను ఇప్పుడు ఈ దీంట్లో మీడియా చెప్పడు ఒక ఈ మాట మాట్లాడాడు. అట్లాంటి సమయంలో మేము బోరికి ఇది రాయి పెట్టేసాము చెప్తావు. నువ్వు ఏదో నువ్వు పెద్ద మనిషిగా గౌరవంగా ఒక మంచి దీని మక్కకి అది అజ్జిగా పోయించినావు. ఇట్లాంటి తప్పులు అబద్ధాలు పలకొద్దు. మా కుటుంబం ఏమో నీకు తెలుసు, నువ్వు ఏడ బతికిందో నీకు తెలుసు, ఏమే ఊరికంతా తెలుసు. మేము మా కుటుంబం మా ఊరికి రోడ్డు 20 సెంట్ రోడ్డు ఉన్నాం, అది ఇప్పుడు కోటేశ్వరరా. ఆ 1960 ఊట్లోనే స్కూల్ కట్టించినాం. అటువంటి మంచి పనులు చేసేవాళ్ళు బోర్కి నీ పెడతావా? మా బావిలో అగరబత్తి కాలనీ ఫస్ట్ ఫౌండేషన్ నుంచి అగరబత్తి కాలనీ, లక్ష్మణ్ కాలనీ అందరూ నీళ్ళు తాగినాలి. ఈ రోజు కూడా అయ్యో వాళ్ళు మంచి వాళ్ళు, దేవుళ్ళు అట్లా వాళ్ళు, మా నీళ్లు పోయినాయి ఏమి అనరు అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ నువ్వు మా ఇంట్లో మా ఆదిత్యం తీసుకొని మా చెరుకులు బెల్లం తిని మా ఇంట్లో జీవనం చేసి ఇప్పుడు మా మీద అభియం చేస్తాం. అది ఆ దేవునికి వదిలేస్తాం. నీవు మా గౌరవనీయులు అమరన్న గారు, ప్రజెంట్ శాసనసభ్యులు అమరన్న గారు, నీకు గోవర్ధన డైరీలో ట్రాన్స్పోర్ట్ తీర్చినాడు. తీర్చి ఏం చెప్పినాడు? పాలు నెయ్యి తోలి ట్రాన్స్పోర్ట్ తీస్తే నువ్వేం చేసినావు? గోమాంసం తోలేదానికి తోలినావు. గోమాంసం తోలి
ఒరిస్సాలో 2 లారీలు సీజ్ చేయలేదా? దీనికి ఎవిడెన్స్ చెప్పంటావా? చూడండి. కలకత్తా నుండి చెన్నైకి బస్సు చిత్తూరు జిల్లా పలంనేరులో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకు కారణం సదరు కంటైనర్ వాహనం పలంనేరుకు చెందిన అధికార పార్టీ మైనారిటీ విభాగం నాయకుడిది కావడం. అతి స్వల్ప కాలంలోనే ట్రాన్స్పోర్ట్ రంగంలో సాధారణ స్థాయి నుండి చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగిన మైనారిటీ నాయకుడు ఎస్కే జాఫర్ పేరున సదరు వాహనం ఉండడం. ఈ వాహనం స్థానికంగా గల ఒక డైరీ నుండి రెగ్యులర్గా డైరీ ఉత్పత్తులను ఉత్తర భారత ప్రాంతాలకు తరలిస్తూ ఉండడం. ఈ నేపథ్యంలోనే ఇటీవలనే ఒరిస్సా రాష్ట్రం జోధ్పూర్ జిల్లా జానాపూర్ పరిధిలోని హిందూ సమాజ్ సంస్థ సభ్యులు పశుమాంసం అక్రమ రవాణా వ్యవహారంపై నిఘా ఉంచి AP03 TA 5555 నంబర్ కంటైనర్ ఆపి తనిఖీ చేయడంతో అందులో ఇటువంటివి గోవుల పాలు నీ తరలించిన పోయి నువ్వు గోమాంసంతో నువ్వు బలిసి మదమిక్కి మాట్లాడుతున్నావు. ఇదంతా కరెక్ట్ కాదు. ఏమే అదేవిధంగా గంటావూరు కాలనీలో ఏం చేసిన అంటున్నావు. అది గంటావూరు కాలనీలో మా గౌరవనీయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు వేసిన రోడ్డు తప్పించి ఒక్క రోడ్డు వేసిన 5 ఏళ్ళ కాలంలో లేదే. మళ్ళీ కొంతమంది అంటారు మీ ప్రభుత్వం ఏం చేసింది. సూపర్ 6లో సూపర్ టాప్లో ఉన్నాం మేము. ఇప్పుడు సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సులు, పెన్షన్లు, ఇంకొక పెన్షన్ 4,000 నుంచి 6,000, 10,000, 15,000 ఒక్కొక్క మనిషికి ఈ 5 ఏళ్ల కాలంలో 60,000 రూపాయలు అదనంగా వస్తుంది. పెన్షన్ 4,000 ప్లస్ 60,000 అట్లా ఒక మనిషికి 60,000 అదనంగా 5 ఏళ్ల కాలంలో ఇస్తున్నాము. అదే గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాలు, రైతులకు రైతు భరోసా సౌకర్యాలు, మళ్ళీ ఇటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమం చేస్తున్నాం. మీరేం చేసినారు? ఇవంతా కళ్ళు కనపడలేదా? ఎందుకు తినలేదు? మనం తినేది తిండి కదా. రైతులు ఈరోజు 3 పూట అన్నం తింటాడంటే మన రైతు భరోసా, మనం ఇచ్చిండే డ్రిప్ పైపులు అభివృద్ధి చెందుతున్నది. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం చేసినారు? ఇవంతా కళ్ళు కనపడలేదు. ఇంకో ఇవంతా ఉచిత పథకాలు కదా. కాబట్టి ఏం మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా చదువుకొని మాట్లాడండి. ఏదైనా అల్లిబిల్లి మాటలు, తప్పుడు మాటలు ప్రచారం చేసి మీరేదో రావాలంటే మీరు రారు. ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టేసినారు. కాబట్టి జాగ్రత్తగా పడండి. జై హింద్, జై తెలుగుదేశం. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మొన్న గత 2 రోజులుగా మీకు కూడా చాలా ఇబ్బందులుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. మొన్న నేను ఒక రోజు రాలేకపోయినాను, హాస్పిటల్కి పోయినాను. కానీ ఒక నాయకులు అంటారు 26 గెలుస్తాము, మీసాలు చెప్పుతాడు, తొల్ల కొడతాడు. నాకైతే అర్థం కాలే. అన్న, మీ జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే, మీ వెంకయ్య గౌడ్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 6 వార్డులు పోటీలు జరిగాయి. 6 గెలిచక వగలేదు. కానీ మీకు 26 ఎట్లన్నా గెలుస్తాను నాకైతే అర్థం కాలే. దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ 6 గెలిచక వగలే, మళ్ళీ 26 గెలుస్తారంట. ఏమన్నా న్యాయం ఉందన్న? మళ్ళా తొల్ల చెప్పేది, మీసాలు చెప్పేది. అయ్యో ఫోన్ లేకుండా పోతున్నాం, నువ్వు దయచేసి వద్దున్న అట్లంతా. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడంటే ఈఎంలు సీఎంలు అంటారు. అన్న, మీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, అదన్నా గుర్తుందా లేదన్న? పోనీ మీకే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా. మీ జగన్ అన్న సీఎంఏ, మీ 151 మంది ఎమ్మెల్యేలే అప్పుడు ఉన్నారు కదా. ఎందుకన్నా 110 కాన్ఫరెన్స్లు వచ్చింది. అప్పుడు ఈఎం మిషన్ ఏం కాదే. ప్రజలపై బుద్ధి టిక్లేశారు కదా. గుర్తుందా లేదా? బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. 110 నియోజకవర్గాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీనే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలా? నాకైతే అర్థం కాలేదు. మీరు ఉండి కూటమి నాయకులు అంటారు. మీ జగన్ అన్న మాట్లాడేది ఒక వీడియో తెలుసా? మీరు ఎంతమంది వచ్చినా నా వెంటుకు కూడా పీకలేదు అన్నారు. మరి అంత కూటమి నాయకులంతా ఫోన్ చేసి ఎందుకు పీకినారా లేదా? మళ్ళీ ఇది ఒక గెలుపు అంటారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తాండా. ఇంక నేనేం చెప్పదలుచుకోలే. కొంచెం ఆలోచించన్నా. ఇప్పుడు ప్రజల్లో మనం ఎందుకు ఓడిపోయినాం, మనం ఏం తప్పు చేసినాము, నెక్స్ట్ మనం రావాలంటే ప్రజల్లోకి తిరగండా, నిజాలు తెలుసుకోండా. నిజాలు తెలుసుకొని మన ఓటు ఏం కారణం అది తెలుసుకోండి. దాన్ని వదిలేసి ఈఎంలు అంటారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి 110 కాన్స్టిట్యున్సీకి గెలిచిన దానికి మీ వాళ్ళైతే మీరు సమాధానం చెప్పండి. అది మీ రూలింగ్లోనే. ఇంక నేను మిగిలిందంటే ఆ దేవునికి వదిలేస్తాను, మీకు వదిలేస్తాండ. ఇంకో విషయం, ఆయన మాకు అన్నే, కొంచెం ఆయన అంటే అభిమానమే.
ఏదో మదనపల్లి రోడ్ ఇది మద్యం మైన్స్ అని ఏదో అదేదో మద్యం రోడ్ అంట ఏదో అయిపోయిందంట అన్న. నేను పూర్తిగా నేను నడతా ఉన్నానన్న. గత 5 ఏళ్ళలో దండపల్లి రోడ్లో ఎన్నో వైన్ షాప్ ఉండిందన్న. ఒక్కసారి సమాధానం చెప్పిన 2 వైన్ షాపులు లేదా? ఆ రోజు మాట్లాడలేదే. ఈ రోజు ఒక బీసీ నాయకుడికి వైన్ షాప్ ఇచ్చినాడని ఒక బీసీ నాయకుడు వైన్ షాప్ మీద పడతాను, నీకు ఏమన్నా న్యాయమన్నా? అది కూడా 5 మంది టెండర్లు వేసింది, దాంతో నేను ఒకడైనా. అది ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఎత్తలేదన్నా, వచ్చి ఎత్తిందో తెలిసిన కలెక్టర్ గారు వచ్చి డిప్ ఎత్తితే దానికి నాకు తగిలిన దానికి 7 షాప్ పెట్టాలా? తప్పేమన్నా మేము గవర్నమెంట్కి ఏడ లాస్ చేయలేదే, లాభమే చేకూరుస్తున్నాం. ఇదే గత 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు ఇదే నీ వాటిలో 90కి పైన ఎక్సైజ్ కేసులు ఉంది. కావాలంటే నువ్వు ఎక్సైజ్ స్టేషన్లో పోయి అడుగు. ఆ రోజు నీకు నోరు రాలేదని అడిగాక దాని గురించి టెట్రా ప్యాక్లు అడిగాక నీకు నోరు లేదా? 90 కేసుల పైన ఉంది, నేను కాబట్టి నిరూపిస్తా. ఆ రోజు నువ్వేం నోరు మాట్లాడలేదే. దండపల్లి రోడ్లో వైన్ షాప్ ఉంది, అది నీ వాడే కదనా? ఎస్టేట్ కాడ 2 వైన్ షాపులు ఉంది, ఆ రోజు నోరు మాట్లాడలేదే. ఈ రోజు నా వైన్ షాప్ నుంచి నువ్వు మాట్లాడతావు, అది నీ వ్యక్తిత్వం వదిలేస్తా ఉన్నా. అది పైన దేవుడు చూసుకుంటాడు. అంతేకాదు అన్న అంటాడు మళ్ళా మా పిల్లల మీద అక్రమ కేసులు పెట్టినారంట. అన్న ఒకే ఒక్క కేసు కానీ అక్రమ కేసు కానీ పెట్టినట్టే మీరు ఎవరి పేరే చెప్పండి, వాళ్ళు ఏమో తప్పు చేయగలరు. ప్రతి దానికి మా కాడ వీడియో ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్ అన్నీ ఉంది. అక్రమ కేసు అని కానీ ఒకటి కానీ చెప్తే మీరేం చెప్తే అది నేను ఖచ్చితంగా తరలించుతా. ఇది ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం అన్న, రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఉండేది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తాను. ఒక్కరిపైన తప్పుడు కేసు పెట్టినంటే మీరు ఏం చెప్తే అదన్నా నేను ఖచ్చితంగా మీకు ఇది తరలించుతాననేసి కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇంకో నాయకుడు మాట్లాడతాను స్వామి, ఆయన పెద్ద నాయకుడు ఏదో అమరాన్ని గురించి మాట్లాడతాను. మేము ఎప్పుడు మీ ఎమ్మెల్యే గురించి కానీ మీ వాళ్ళ గురించి కానీ మేము ఎప్పుడు మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం ఉంటే 20 ఓట్లు గెలిచినాడంట, అదే కూటమి లేకపోతే 20,000 ఓట్లు ఓడిపోతాడంట. అతను బుద్ధి జ్ఞానం ఉందా లేదో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడతా అంట. 2009లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండే, రెండోసారి మంచి హవాలో ఉండే. చిరంజీవి గారు పార్టీ పెట్టినారు, PRP గుర్తుందా లేదన్నా? ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు కూడా. 2009లో అంత పెద్ద హయాంలోనే అమరన్న తెలుగుదేశం పార్టీ ఇదే పొలంనేరులో 17,000 ఓట్లు తగ్గించాడు. ముందు లేదా మాట్లాడుతున్నా లేదా నాకైతే అర్థం కాలే. అమరన్న గురించి నువ్వు మాట్లాడేదా? మీ ఎమ్మెల్యే గురించి మేము ఏమన్నా మాట్లాడినామా? వయసు తేడా ఇచ్చి మాట్లాడు. మళ్ళీ ఏమంటాడు? 2019లో మీ అమరన్న 8వ రౌండ్కి లేచి పెట్టాడంట. నువ్వు చూసి మొన్న ఏం జరిగిందో తెలిసినా? 4వ రౌండ్కి మీ ఎమ్మెల్యే గారు లోపల వచ్చా, 5వ రౌండ్ ఉండే, 6వ రౌండ్కి బయట రాలే. మే సాక్షి నేను ఆడే ఉన్నా, లేదు నువ్వు చెప్పాము చూస్తామా. 6వ రౌండ్కి బయట వెళ్ళిపోయా. అవంతా నేను మాట్లాడలే, పెద్ద చిన్న గౌరవం ఉంది. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ తప్పుగా కానీ మాట్లాడితే మాత్రము ఊరుకుండేదే లేదు, ఖచ్చితంగా నేను చెప్తా ఉంటా. అంతేకాదు ఇంకొక ఆయన మీసాలు తిప్పి తొడగొట్టి ఏదేదో చేస్తారు. అన్న నేను సూటిగా ఒకే ఒక మాట్లాడుతా ఉన్నా. నువ్వు పెద్ద ఇల్లు కట్టినావు, ఓకే మంచిదే బాగానే ఉంది. ఆ ఇంటికి ఒక్క తట్ట ఇసుక కన్నా నువ్వు డబ్బిచ్చి కొన్నావా? నువ్వు డబ్బిచ్చి కొనలేదని నేను కానీ పక్కన సత్యం చేస్తా. నువ్వు కొన్నాననే వచ్చి నాతో వచ్చి కానీ పక్కన ఇదే సత్యం చేయి. నేను దేనికైనా రెడీగానే ఉన్నా. అప్పుడు ఇసుక వచ్చి డబ్బిచ్చి కొనాలా, ఇప్పుడు అది ఫ్రీ పెట్టినామన్నా. నువ్వు గవర్నమెంట్కి అన్యాయం చేయలేదా? మళ్ళీ మిలిటరీ అంటావు, మీసాలు చెప్తావు, తొడ చెప్తావు. దయచేసి నీళ్ళు ఎత్తుగా వదిలేస్తాను అన్న. ఒక్క తట్ట ఇసుక కొనింటే కూడా నేను కానీ పక్కన సత్యం చేస్తాను, నువ్వు కొనలేదని. కొన్నానని నువ్వు వచ్చి నాతో వచ్చి సత్యం చేస్తాయి, నీకు ఎత్తుగా వదిలేస్తా అంట. అంతేకాదు మళ్ళా ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఒకవేళ తల బ్రహ్మించి ఏమన్నా ఆడుతూ ఉన్నారో గర్వంగా ఆడుతుండారో నాకే తల. ఒకవేళ మైండ్ పని చేయకపోతే బాగా పోయిచ్చండి, అటుపై చెక్ చేసుకుని నీట్గా రండ. లేదు మేము గర్వంగా పాడుతూ ఉన్నామంటే ఆ శ్రీకృష్ణుడు భగవానుడు జన్మించిన జాగ్రత్త మీరు పోయి చూస్తూ వచ్చేపోతారు, దగ్గరలోనే ఉంది. దయచేసి మీకు నెత్తుకు వదిలేస్తా అంట. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అమరన్న, జై తెలుగుదేశం. సోదరులకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారంలో. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను ఇద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఆ ఇద్దరు, ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు, ఇంకొకరు సిమెంట్ శ్యామ్. వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. నాగరాజు, ఎస్టీ కాలనీ నాగరాజు 3 సార్లు కౌన్సిలర్ అయినాడు. సరే అయినాడు, మంచిదే. లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడో శ్రీరంగాన్ని చాలా బెదిరించి
వాడిని విత్డ్రా చేయించి కౌన్సిలర్ అయినాడు. అది వాని లక్ బాగుంది కాబట్టి మున్సిపాల్లో కౌన్సిలర్ అయిపోయినాడు. సరే పోని 3 సార్లు అయినాడు కదా, ఒక్కసారైనా ఎస్టీ కాలనీకి చెందిన జనాలకు కానీ ఎస్సీలకు చెందిన జనాలకు కానీ ఏం మంచి చేసినావన్నా నాగరాజన్న, నాగరాజన్న నువ్వు ఏం మంచి చేసినావు? ఒక్కరికైనా నీ తోడు ఉన్న వాళ్ళకి కానీ నీతో నడిచిన వాళ్ళకి కానీ ఒక్కరికి నువ్వు మంచి చేసిండవనా? 3 సార్లు కౌన్సిలర్ కదా నువ్వు, ఒక్కరికి మంచి చేసిండవనా నాగరాజన్న? ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ కాలనీలో ఉండే వాళ్ళకి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ మాత్రం చెప్పుకునేకి నువ్వు గుర్తింపు ఉంది. ఎవరికి మంచి చేస్తున్నావు కౌన్సిలర్? చాలా మందికు మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు. కేసులో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇది దానికి సంబంధించినది ఈ కేసులో ఎప్పటి నుంచో ఉండాలి. అది అందరూ తెలిసిన విషయమే, తెలియకుండా ఏం లే. పెద్ద చిన్నాల గౌరవం లేకుండా వాడు వీడి మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను కూడా మేము కూడా రే నాగరాజుగా అని మాట్లాడచ్చు, అని మేము మాట్లాడము. ఎందుకంటే మా ఎమ్మెల్యే కాదు, మాకు ఆ సంస్కారం నేర్పలేదు. ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చేయనివ్వడు. మీలాగా ఎలా పడితే అలా నడుచుకోవాలంటే మాకు 1 సెకండ్ పట్టదు. ఇంకోటి ఏమిటంటే మర్చిపోయిండారేమో అన్నీ, అంతా బూతిలోనే ఉండేది. అన్న నాగరాజన్న ఒకే వీధిలో ఉండేది అన్న. గుర్తుపెట్టుకో, ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో. ఇదంతా గుర్తుపెట్టుకుంటే బాగుంటాం మనమా. నో, నీ వైఎస్ఆర్సీపీలో ఫైరింగ్ ఆఫీస్ దగ్గర లేఅవుట్లు వేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావన్నా, మీ నాయకులు నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టించినారు. నా నాగరాజన్నా ఏమన్నా మర్చిపోతా ఉన్నావు నువ్వు? అప్పుడు మేము బాధపడినన్నా, మీ వైఎస్ఆర్సీపీలో నువ్వు ఉండుకొని మీ నాయకులు నిన్ను కొట్టించినందుకు మేము బాధపడినన్నా. మీ ఎస్టీ వాళ్ళకి కూడా తెలిసిన, ప్రతి ఒక్కరికి తెలిసిన నాగరాజన్న. కనుక్కోనా, అన్నీ కనుక్కో. ఇంకొకటి, సిమెంట్ శ్యామ్ చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరిండాడు, ఇదైతే నాకైతే అర్థం కాల. దూరి అంటే మంచి చెడు చూసేకి, వాళ్ళు మంచి చెడు చేసేకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయి తడిపి వాళ్ళకి మంచి చెడులు చేసిండాడో నాకైతే తెలియ. ఎస్సీ వాళ్ళు నిలబడి ముగ్గుడు అంట, పెద్ద చిన్న తెలీదా పాపం, తాత తాత ఏదో రంగులు గింగులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు వదిలే అన్న. సిమెంట్ శ్యామన్న వాటిలో వచ్చి ఎస్సీ వాళ్ళు నిలబడి నువ్వు గెలుస్తావా? ముగ్గుడు ఎవరికి ముగ్గుడు? నువ్వు వచ్చి పక్కలో పడుకో, వచ్చి నాకాలి పక్కన పడుకోనా మొగుడు? ఎస్సీ వార్డులో నిలబడి గెలుస్తావా నువ్వు? అంత దమ్ము కూడా ఉందా? ఎంతమందిలో ఎస్సీలకు మంచి చేసింది నాగరాజన్న. సారీ మా శ్యామన్న, శ్యామన్న ఎంతమందికి నన్ను ఎస్సీలకు మంచి చేసిందే? ఒకటి ఇంటికైనా వచ్చి కష్ట సుఖాలు కనుక్కొని ఉందామన్నా నువ్వు శ్యామన్న? మా వార్డులో ఎవరిని నిలబట్టాలో మాకు తెలుసు, ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు. ఎస్సీలు దగ్గరికి పోతే ఎస్సీని చెప్పుకుంటావు, రెడ్డిలు దగ్గరికి పోతే రెడ్డిని చెప్పుకుంటావు. చామన్నా ఏంది నాకు ఏమన్నా నీ ధైర్యమా అన్నా? చామన్నా అందరూ కొడనే ఉండరున్నా, కొందరే కూడా ఉంటారు. పెద్ద చిన్న మన బంధుత్వం కొన్ని ఉంది. అన్న నువ్వు మాకు, నువ్వు అన్న ఎస్టీ నాగరాజన్న అన్న తెలుసుకుంది. ఏదో గమ్మున ఉన్నాము కదా, సైలెంట్గా ఉన్నాము కదా, ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. అదైతే కరెక్ట్ కాదు. కొంచెం భద్రము తెలుసుకోండి. మా నాయకులు మాకు నేర్పలేదు. మా నాయకుడు ఇలాంటి మీలాగా చిన్న అంటే వేరేలాగా ఉంటుంది. మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలా మాకు నేర్పలేదు. అంత వద్దు. నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినట్టు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు, అతనికి సరిగ్గా కానీ నా పేరు తెలీదు, పక్కలో ఎవరో చెప్పిస్తే చంద్రశేఖర్ అనే అబ్బాయి వచ్చాడు, 2 లక్షల అమౌంట్ తీసుకున్నాడు అనేసి అని చెప్పాడు. అది దేనికి తీసుకున్నాను అనేది నేను మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నా. అన్న, ఆర్టీసీ పక్క సందులో మన మున్సిపల్ కాంప్లెక్స్ ఆనుకొని రాజు కాలు పైన ఉండే దానిపైన రూములు కట్టామన్నా. దాంట్లో మీద ఒక ఫస్ట్ రూము, నాది లాస్ట్ రూమ్ అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూములు కట్టాము. నేను పార్టీ మారిన తర్వాత 3 నెలల తర్వాత నాకు మీరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఏదైనా చేయకూడదబ్బా అంటే, ఏం చేయాలి చెప్పనా అంటే, 2 లక్షలు ఇస్తాను ఏదో ఒకటి చేయబా అన్నాడు.
సరే కదా నా రూమ్లో ఏమైనా సెట్ చేసినాడేమో, దానికి బాడీకి ఏమైనా ఫిక్స్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చినాడేమో అని నేను తీసుకోవడం వాస్తవమే. తర్వాత 6 నెలల తర్వాత ఫోన్ చేసి ఏం బాగా చేసినావంటే ఏం చేయాలి చెప్పినా అని అడిగినాను. అక్కడ ఎవరితో మాట్లాడకూడదు అంటే నేను ఎవరితో మాట్లాడేదనా, దేనివల్ల మాట్లాడేదనా అంటే ఆ రూమ్లు కదా బా అన్నాడు. అన్నా నువ్వు ఇచ్చింది అడ్వాన్స్ ఏమోనా, ఎవరిదన్నా సెట్ చేసినావేమో, దానికి నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత నువ్వు ఈ మాట చెప్తా ఉన్నావునా, కానీ నువ్వు దానికి దీనికి లింక్ పెడతా ఉన్నావు. సరేలే అన్న, నేను తీసుకునేది వాస్తవమే, నువ్వు ఆ రూమ్ మాట్లాడినావు అనేసి అని నేను అది వాడుకున్నాను. తర్వాత ఎవరి దగ్గర తీయించినావు అంటే వాళ్ళు పిలిపించినాడు. అన్న మీరు రూమ్ కోసం ఇచ్చినారా అంటే అవును బా అన్నారు. సరే అన్న, అది అక్కడ ఎవరితో మాట్లాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది, తెలుగుదేశం పార్టీ, అది మీ పార్టీ లాగా అక్కడ అంతగా ఏది జరగదన్నా అనేసి నేను చెప్తే సరే బా మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వబా అన్నారు. సరేనా నేను రిటర్న్ ఇస్తాను అనేసి ఇప్పుడు నేను కొద్దిగా వాడుకున్నాను, నిదానంగా ఇస్తానని చెప్పేసి ఒక చెక్ ఇచ్చేసి వచ్చినాను. అతను ఏందో తెలిసి తెలియకుండా మాట్లాడడం జరిగింది, కానీ అతని స్వభావం అతనికే వదిలేస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు అంతా ప్రత్యేక ధన్యవాదాలు.